తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని జనసేన తిరుపతి సిటీ ఇన్ఛార్జ్ రాజారెడ్డి ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేసింది వైసీపీనేనని చెప్పారు. 10 ఆలయాలలో కల్తీ నెయ్యికి పాల్పడ్డారని తెలిపారు. గతంలో తిరుమల 7 కొండలను 2 కొండలు అంటూ హేళన చేశారని మండిపడ్డారు. హిందువులను కాకుండా ఇతరులను టీటీడీ చైర్మన్స్ గా నియమించారని వ్యాఖ్యానించారు. భూమాన కరుణాకర్ రెడ్డి హిందూ అర్థమేంటో చెప్పగలరా అని రాజారెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు అని హెచ్చరించారు. ఒక ఎన్డీడీవీకి సంబంధించిన ఒక సంస్థ దీంట్లో కల్తీ జరిగింది నివేదిక ఇచ్చింది. అదే నివేదికలో సురేంద్రనాథ్ అనే వ్యక్తి అప్రూవల్ గా కూడా మారాడు. ఈరోజు జ్యోతి పేపర్లో కూడా వచ్చింది, చూడండి ఒకసారి. ముగ్గురు అప్రూవల్ గా మారారు. ఇంత జరుగుతా ఉన్నా కూడా కల్తీ అయిపోయినా మేము చెయ్యలేదు, ఊరికేనే మా పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతా ఉంటే నిజంగా ఒక ఏడుకోసం భక్తుడిగా, ఒక హిందువుగా చాలా బాధపడుతున్నా నేను. ఎందుకు మీకు హిందువుల దేవాలయాలన్నా మీకెందుకు అంత కక్ష? 219 ఆలయాలు ధ్వంసం చేశారు మీ ప్రభుత్వంలో. మీ 5 ఏళ్లలో జరిగిన దాడులు అవి. దానిపైన మీరు ఏం కేసు పెట్టారు, ఏం విచారణ చేపించారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. దీన్ని బట్టి అర్థమవుతుందంటే మీకు దేవుడంటే భక్తి లేదు, హిందువులంటే లెక్కలేదు. మీకు దేవుడు భక్తులు పడుతున్నటువంటి బాధ మీకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరు హిందువులు కాదు. లడ్డూ కల్తీ జరిగిందని చెప్పని భారతదేశం బాధపడతా ఉంటే మీలో కనీసం పక్షాతాపం కూడా లేకుండా